జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ఈరోజు మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ ఆవరణంలో మాజీ మంత్రి స్వర్గీయ జువాడి రత్నాకర్ రావు 5వ వర్ధంతి పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువాడి నరసింహరావు చేతుల మీదుగా వ్యవసాయ మార్కెట్ అమాలిచాట జాడు కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు మరియు కూల్ డ్రింక్స్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు. అనంతరం జువాడి నరసింహరావు మాట్లాడుతూ మా నాన్న మంత్రిగా ఉండగా కోరుట్ల నియోజకవర్గంలో అత్యధిక పనులు చేశారని, పశు వైద్యశాల ఏర్పాట్లు చేశారని, ఆయన కోరుట్ల నియోజకవర్గంలో అన్ని సదుపాయాలు కల్పించారని, ఆయన చేసిన అభివృద్ధి పనులే ఇప్పటికీ నడుస్తున్నాయన్నారు. మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరసింహరావు గారికి, జువాడి నరసింహరావు గారికి, అదేవిధంగా కొన్నాటి విజయ్ గారికి, అదేవిధంగా చంద్రశేఖర్ గారికి, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన మన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అమ్మాయిలకు మన అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు రత్నాకరరావు గారు చేసిన సేవలు మన అందరికీ అనుభవం ఉన్నాయి. వారు చేసిన అభివృద్ధి ఇప్పుడు మన మెట్పల్లి కొట్టులో కనబడుతుంది. కానీ మొన్నటిదాకా ఉన్న ఎమ్మెల్యే గారు వేసింది చెప్పుకునేందుకు తప్ప ఏసీలు పేరు అని చెప్పి చెప్పేందుకు లేదు. ఇవాళ రత్నాకరరావు అంటేనే వెటర్నరీ కాలేజ్ అంటేనే రత్నాకరరావు అనే పేరు ఇవాళ మనం తీసుకొచ్చి ఎన్నో బ్రిడ్జీలు, అదేవిధంగా విద్యా వ్యవస్థకు కృషి చేసేది ఆ మహనీయుడిని స్మరించుకుంటూ ఈరోజు మనం ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అందులో భాగంగా స్వర్గీయ మాజీ మంత్రివర్యులు జువాడి రత్నాకరరావు గారి 5వ వర్ధంతి సందర్భంగా మెట్పల్లి మార్కెట్ యార్డ్లో మరి వారి వర్ధంతి చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఉన్న అమాలీలకు, మహిళా సోదరులందరికీ కూడా మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మరి రత్నాకరరావు గారు చేసిన సేవలు శాసనసభ్యునిగా, అదే మంత్రిగా మరి ఈ కొరుట్ల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. అప్పుడు ఆనాడు అభివృద్ధి జరిగిందంటే అక్కడ కొరుట్లలో జువాడి రత్నాకరరావు, మరి మెట్పల్లిలో మా కొమరెడ్డి రాములు గారు ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినట్టే ఇప్పటి వరకు గత 15 సంవత్సరాల నుంచి ఇల్లు రాలేదు. ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఇందిరమ్మ ఇల్లు అన్నవి మళ్ళీ రావడం జరుగుతున్నాయి. రేషన్ కార్డ్స్ ఇస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం. అదేవిధంగా చాలామందికి 21,000 కోట్లు తోటి రుణమాఫీ చేయడం జరిగింది రైతులకు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా సన్నబియ్యం, ఈరోజు సన్నబియ్యం అంటే ఎవరు నమ్మలే. ఆనాడు మేము ఆ హామీలో సన్నబియ్యం ఇస్తామని చెప్తే నమ్మలే. మరి వాళ్ళందరూ కూడా సన్నబియ్యం ఇస్తే ఎవరు కూడా అమ్ముకోకుండా మహిళా ఆఫీసర్లు అందరూ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేములవాడ, సిరిసిల్ల, కరీంనగర్ ఇలాంటి ప్రాంతాలు జగిత్యాల నుంచి వస్తుంటే మరి ఇంట్లో వస్తుంటే మీరు సొంత వెహికల్ అంటే లేదు సార్, మాకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం ఉంటే మేము బస్సులలో వస్తున్నామని చెప్పడం జరిగింది. సో ఇలాంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఎన్నో చేస్తూ ఉన్నది. 200 యూనిట్ల వారికి ఉచిత కరెంట్ ఇస్తూ ఉన్నది. ఏదైతే హామీలు చెప్పినామో విడుదల వారిగా ఒక్కొక్కటి హామీలు నెరవేర్చుకుంటూ పోతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇది ఇలా రత్నాకరరావు గారిని గుర్తు చేసుకునే విధంగా మరి ఇక్కడ అందరికీ కూడా మరి ఇక్కడ మహిళలకు కానీ, ఇక్కడ అమాలీలకు కానీ, అదేవిధంగా విగ్రహాన్ని ప్రభుత్వంలో విగ్రహంగా జరుపుకుంటూ ఉన్నాం. అందరం కూడా ఇక్కడ మరి వారి వర్ధంతి కార్యక్రమాలు చేపట్టి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం అన్న కొద్దిగా ఇద్దరు చెప్పి ఫోటో
వీడియో